భారతదేశ సరిహద్దులు, ఎడారులు, హిమనీ నదులు, దట్టమైన అడవులతో కూడిన 15,000 కిలోమీటర్ల సుదీర్ఘ అగ్ని పరీక్ష. దశాబ్దాలుగా మన జవాన్లు పహారా కాస్తున్న చొరబాట్లు, డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ మాత్రం ఆగడలేదు. కానీ ఇకపై వాటికి చెక్ పడనుంది. సరిహద్దు భద్రతలో మోదీ సర్కార్ సరికొత్త విప్లవానికి తెరలేపింది. శత్రువు అడుగు పెట్టక ముందే వేటాడేలా ఇప్పుడు మన సరిహద్దులు కూడా ఆలోచించడం మొదలు పెట్టబోతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్మార్ట్ బార్డర్ ప్లాన్ అసలు కథేంటి? ఏఐ, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, స్మార్ట్ సెన్సార్లతో కూడిన ఈ చతుర్ముఖ భద్రతా వ్యూహం శత్రువుల గుండెల్లో ఎలా వణుకు పుట్టిస్తోంది? 31,000 కోట్ల రూపాయల భారత్ మయన్మార్ ప్రాజెక్టు విశేషాలేంటి? మన దేశ చివరి గ్రామాలను రక్షణ వలయాలుగా మార్చే ఈ మెగా ప్లాన్ ఎలా పనిచేస్తుంది? లెట్స్ వాచ్. భారత్ బార్డర్స్లో మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి? కన్నుమూయని డిజిటల్ కంచె సాధ్యమేనా? భారత్ చతుర్ముఖ వ్యూహం పనిచేస్తుందా? భారతదేశం సరిహద్దులు, ఎడారులు, హిమనీ నదులు దట్టమైన అడవుల్లో విస్తరించాయి. మొత్తం 15,000 కిలోమీటర్లకు పైగా భారత సరిహద్దులున్నాయి. దశాబ్దాలుగా సరిహద్దులను కాపాడేందుకు సైనికులకు పహారాను భారత మిలిటరీ నిర్వహిస్తోంది. అయినా సరే చొరబాట్లు, అక్రమ వలసలు మాత్రం ఆగటం లేదు. అందుకే దీనికి భారత మాస్టర్ ప్లాన్ వేసింది. కేవలం సైనికుల పహారా సరిపోదని మోదీ సర్కార్ భావిస్తోంది. సరిహద్దు రక్షణ వ్యవస్థ సైతం సరికొత్తగా ఆలోచించడం మొదలు పెట్టాలని కాంక్షిస్తోంది. భారతదేశం మొత్తం 7 దేశాలతో తన సరిహద్దులను పంచుకుంటోంది. పశ్చిమాన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన చైనా, నేపాల్, భూటాన్, తూర్పున బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలు సరిహద్దుల్లో ఉన్నాయి. సరిహద్దుల్లోని ప్రతి దేశం ఇటీవలి కాలంలో సరికొత్త సవాళ్లను విసురుతోంది. పశ్చిమ సరిహద్దుల్లో చొరబాట్లు, తూర్పున స్మగ్లింగ్, ఇక మిగిలిన ప్రాంతాల్లో డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా నిత్యం భారత్కు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక ముందడుగు వేసింది. దేశ సరిహద్దుల భద్రతే లక్ష్యంగా స్మార్ట్ బోర్డర్ ప్లాన్ను తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన సరిహద్దుల జిల్లాల ఎస్పీల కాన్ఫరెన్స్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వినూత్న ప్రాజెక్టును ఆవిష్కరించారు. డ్రోన్లు, వ్యవస్థలు, హై రిజల్యూషన్ కెమెరాలు, విజిబుల్ బార్డర్ గ్రిడ్ వంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో భాగంగా చతుర్ముఖ భద్రతా వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఏమిటి చతుర్ముఖ భద్రతా వ్యూహం? దీనితో భారత సరిహద్దులు సురక్షితంగా మారతాయా? ఇది 4 అంచెలుగా పనిచేసే విధానమే చతుర్ముఖ భద్రతా వ్యూహం. ఇందులో మొదటి అంచెలో బార్డర్ భద్రతా విధాన నిర్ణయాలు, ఇంటెలిజెన్స్ను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. రెండో అంచెలో రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తాయి. మూడో అంచెలో జిల్లాల పరిపాలన యంత్రాంగం ఉంటుంది. 4వ అంచెలో సాధారణంగా మనం పట్టించుకొని సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలు. వీరు క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని భద్రతా బలగాలకు చేరవేస్తారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక విషయాన్ని స్పష్టం చేశారు. సరిహద్దు భద్రత అనేది కేవలం బోర్డర్ పోస్టుల దగ్గరే ఆగిపోకూడదన్నారు. ప్రభుత్వంలోని 4 అంచెలు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగాలని కేంద్ర హోంమంత్రి పిలుపునిచ్చారు. ఈ మానవ వనరుల గ్రిడ్కు తోడుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, డిజిటల్ నిఘా, యాంటీ డ్రోన్ సిస్టమ్, స్మార్ట్ సెన్సార్లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లు వంటి అత్యాధునిక సాంకేతికతను సరిహద్దుల్లో మోహరించనున్నారు. ఇవన్నీ రియల్ టైంలో వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తాయి. ఇది కేవలం కాగితాలకో నినాదాలకో పరిమితమైన వ్యూహం కాదు. ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్ర సమన్వయ సరిహద్దు నిర్వహణ వ్యవస్థ CIBMS క్షేత్రస్థాయిలో అందుబాటులో వచ్చింది. ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు పొడవునా స్మార్ట్ ఫెన్సింగ్, సెన్సార్లు, రాడార్లు, కెమెరాలను ఒకే కమాండ్ కంట్రోల్ నెట్వర్క్ పరిధిలోకి ఈ వ్యవస్థ తీసుకొస్తుంది. భౌతికంగా సైనికులు పహారా కాయటానికి వీలుపడని భౌగోళిక ప్రాంతాలపై సరిహద్దు భద్రతా బలగాలు BSF ఆధునిక ఫెన్సింగ్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. దీన్ని బోల్డ్ QIT అంటారు. అంటే బార్డర్ ఎలక్ట్రానికల్ డామినేటెడ్ QRT ఇంటర్సెప్షన్ టెక్నిక్. దీన్ని సింపుల్గా స్మార్ట్ ఫెన్సింగ్ ప్రాజెక్టుగా చెప్పవచ్చు. అంతేకాదు ఆకాశ మార్గంలో డ్రోన్లతో ఆయుధాలు, డ్రగ్స్ చేరవేసే సరికొత్త ముప్పును తిప్పికొట్టేందుకు వినూత్న పద్ధతిని భారత్ అవలంబిస్తోంది. పొరుగు దేశాల నుంచి వచ్చే డ్రోన్లు భారత సరిహద్దులోకి రాకముందే వాటిని గుర్తించి జామ్ చేసేలా టీషెల్స్, పల్స్ వంటి యాంటీ డ్రోన్ వ్యవస్థలను రంగంలోకి దించింది.
ప్రస్తుతం దేశంలో అత్యంత భారీ ప్రాజెక్టు ఏదైనా ఉందంటే భారత్ మయన్మార్ ఫెన్సింగ్ నిర్మాణమే. రెండు దేశాల మధ్య ఉన్న 1616 కిలోమీటర్ల సరిహద్దుకు స్మార్ట్ ఫెన్సింగ్ ను భారత్ నిర్మిస్తోంది. దీనికోసం సుమారు 31,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ సరిహద్దు ప్రాంతం చాలా కాలంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి చొరబాట్లకు, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాకు ప్రధాన మార్గంగా మారింది. అందుకే ఈ మార్గాన్ని మూసివేయటం ప్రస్తుత వ్యూహంలో అత్యంత కీలకమైన అంశం. అయితే కేవలం సాంకేతికత మాత్రమే సరిహద్దులను సురక్షితం చేయలేదని భారత్ స్పష్టంగా నమ్ముతోంది. సరిహద్దుల రక్షణకు కేంద్ర హోంశాఖ 3 ప్రధానమైన అంశాలపై ఆధారపడుతుంది. మొదటి అంశం సరిహద్దులను సురక్షితం చేయటం, రెండో అంశం ఆయా ప్రాంతాలను సంపన్నం చేయటం, మూడో అంశం సరిహద్దు ప్రాంతాల్లోని సమాజాన్ని చైతన్యవంతంగా మార్చడం. ఇప్పటికే సరిహద్దులను సురక్షితంగా మార్చడంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక రెండో అంశం వెనుక ఉన్న లాజిక్ చాలా క్లియర్గా ఉంది. సరిహద్దు ప్రాంతాలకు మెరుగైన రహదారులు నిర్మించనుంది. పాఠశాలలు లేని సరిహద్దు గ్రామాల్లో జనాభా క్రమంగా ఖాళీ అవుతున్నాయి. జనాభా లేకపోతే చొరబాట్లకు మరింత సులువవుతోంది. అందుకే గ్రామాల్లో పాఠశాలను నిర్మించనుంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల వ్యయాన్ని 400% పెంచినట్లు కేంద్రం చెబుతుంది. ఇందులో భాగంగా నిర్మిస్తున్న రోడ్లు, వంతెనలు, సొరంగాలు, అవుట్ పోస్టులను ఏర్పాటు చేస్తోంది. దీంతో సైనిక బలగాలను వేగంగా తరలించడమే కాకుండా ఒకప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన సరిహద్దు గ్రామాలను సైతం అనుసంధానిస్తున్నాయి. ఈ ఆలోచన ఆధారంగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మక వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ను కూడా తీసుకొచ్చింది. భారతదేశ చివరి గ్రామాలను నిర్మించబడిన ప్రాంతాలుగా కాకుండా దేశ భద్రతలో తొలి రక్షణ వలయంగా చూడాలనేదే ఈ వినూత్న ఆలోచన. అక్కడ నివసించే ప్రజలకు జీవించడానికి సరైన కారణాలు, వసతులు కల్పిస్తే భద్రతా వ్యవస్థలో భాగస్వాములుగా మారతారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యూహం క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేస్తోందనడానికి అమిత్ షా 2 ప్రాంతాలను ఉదాహరణగా చూపించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో అలజడులు సమర్థవంతంగా అదుపులోకి వచ్చాయన్నారు. అలాగే నక్సలైట్ల వ్యతిరేక కార్యకలాపాల్లోనూ భారీ విజయాలు సాధించామని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాలు, భద్రతా బలగాలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం ఒకే తాటిపైకి రావడంతో, సమన్వయంతో పనిచేయడంతోనే ఇదంతా సాధ్యమైందని అమిత్ షా స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఈ 2 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయని భద్రతా గణాంకాలు సైతం నిరూపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో హింసాత్మక దాడులు తగ్గుముఖం పట్టాయన్నది జగమెరిగిన సత్యం. విజయవంతమైన ఇదే నమూనాను దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రభుత్వం ఈ రికార్డులనే ప్రతిపాదనగా తీసుకుంటోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వాదన ప్రకారం ప్రస్తుతం దేశానికి ఎదురవుతున్న ముప్పుల స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సవాళ్లంటే కేవలం శత్రుదేశ సైనికుల సరిహద్దులు దాటడం మాత్రమే కాదు, డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా, అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్లు, సైబర్ నేరాలు, ఆన్లైన్లో యువత తీవ్రవాదం వైపు ఆకర్షించడం వంటి కొత్త సవాళ్లు ముంచుకొస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దుల గుండా సాగే డ్రగ్స్ రవాణా నెట్వర్క్లను ధ్వంసం చేయడంపై దృష్టి సారించింది. సరిహద్దులపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిశితంగా పరిశీలిస్తే దేశ భద్రతా విధానంలో విప్లవాత్మక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ముప్పు సంభవించిన తర్వాత స్పందించే సాంప్రదాయ విధానం నుంచి అది జరగక ముందే గుర్తించి తిప్పికొట్టే అధునాతన వ్యూహం వైపు భారత్ అడుగులు వేస్తోంది. అంటే సరిహద్దు పోస్టు వద్ద కేవలం ఒక సైనికుడు నిఘా ఉంచే స్థానం నుంచి క్షణకాలం కూడా కన్నుమూయని ఒక సమగ్ర డిజిటల్ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తోంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. సాంకేతికత కొంతవరకు అందుబాటులోకి వచ్చింది. వీటన్నింటికి మించి ప్రభుత్వం రాజకీయ సంకల్ప స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అసలైన సవాల్ నిశ్శబ్దంగా పొంచి ఉంది. సాంకేతికత, సెన్సార్ల గ్రిడ్, సరిహద్దు గ్రామాల అభివృద్ధి, చొరబాట్లపై కనికరం లేని కఠిన వైఖరిని భారత్ అవలంబిస్తోంది. అయితే సాంకేతికతను అంతే వేగంగా స్మగ్లర్లు అందిపుచ్చుకున్నారు. స్మగ్లర్లు, చొరబాటుదారుల ఎత్తుగడులను ఎంతవరకు చిత్తు చేయగలవనేది ఇక్కడి అసలు ప్రశ్న. ఎందుకంటే ఒక స్మార్ట్ బార్డర్ ఎంత స్మార్ట్గా పనిచేస్తుందనేది దానిని పర్యవేక్షించే వ్యవస్థ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది.